హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి మనం కూకా నుంచి ఇది ఒక కొత్త బ్రాండ్ అనమాట. సో మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. ఏం కామెంట్ చేస్తారంటే, మీరు ఒకవేళ టీవీ తీసుకోవాలి ఇంట్లోకి అనుకుంటే ఈ కూకా లాంటి టీవీలు, లేకపోతే థామ్సన్ ఓకే, బట్ ఇట్లాంటివి ఏమన్నా మీరు ఏ లాంటి బ్రాండ్స్ అంటే ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అని నేను సజెస్ట్ చేయను. మీరు ఏ బ్రాండ్ టీవీ కొంటారు ఒకవేళ మీ ఇంట్లో కొనాలనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నాకు కూడా తెలుస్తుంది మీ వే ఆఫ్ థింకింగ్ అని చెప్పేసి. ఈరోజు మన దగ్గర వచ్చేసి కూకా అనే బ్రాండ్ నుంచి కూకా Y73 Pro అనే టీవీ అయితే ఉందన్నమాట. ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదు, ముందే చెప్తున్నా. నేను పర్చేజ్ చేశాను, కావాలంటే ఇక్కడ మీకు ఇన్వాయిస్ అయితే వేస్తాను. ఎందుకంటే వేరే యూట్యూబర్స్ ఇది బాగుందని చెప్పారని చెప్పేసి నేను ఆల్రెడీ మన గురించి తెలిస్తే మన మోస్ట్ బెస్ట్ టీవీస్, బెస్ట్ రేటెడ్, బెస్ట్ బ్రాండ్స్, మంచి సర్వీస్ ఉన్న బ్రాండ్స్ అన్నీ తెప్పించి చేస్తాం. బట్ వేరే వాళ్ళు ఇది చాలా బాగుందన్నారని చెప్పేసి ఎందుకు ఒక మంచి టీవీ ఉంటే ఎందుకు మనం దాన్ని కొనకూడదు, ఇన్ని కొన్నవాళ్ళం అని చెప్పేసి కొనేసాను. వచ్చినాక నాకు కూడా అనిపించింది ఏంటంటే కొంచెం ఇందులో యూనిక్ థింగ్ అయితే ఉంది. కంపేర్ టు ఆల్ అదర్ టీవీస్ యూనిక్ థింగ్ ఉంది. ఖచ్చితంగా కొన్నందుకు నాకు కొంచెం సెల్ఫ్ సాటిస్ఫై అయ్యా. సో ఎవరైతే యూట్యూబర్స్ వీడియో చేశారో సమ్వాట్ హ్యాపీ. నేను వాళ్ళ వీడియో చూసాను, అట్లీస్ట్ నేను ఇట్లాంటి టీవీ ఒకటి కొనగలిగాను. సో ఫస్ట్ ఇది వచ్చేసి Y73 Pro అనేది ఇది ఒక QLED టీవీ. దీని ప్రైస్ అనేది అరౌండ్ మనకి 25,000 26,000 అయితే ఉంటుంది. ఆ ప్రైస్ రేంజ్లో మనం దీన్ని తీసుకోవచ్చా లేదనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం, రివ్యూ. సో ఫస్ట్ మీకు బాక్స్ కంటెంట్స్ యాజ్ యూజువల్ అన్నింటిలో వచ్చినట్టు మీకు టేబుల్ స్టాండ్స్ వస్తాయి, రిమోట్ వస్తుంది, అండ్ యూజర్ మాన్యువల్, పేపర్ వర్క్ ఇట్లాంటివి చూడడానికి ఉంటుంది, అండ్ ఫైనల్గా పవర్ కార్డ్ చూడడానికి ఉంటుంది, అండ్ ఫైనల్లీ టీవీ ఇదే మనకి. సో టీవీ ఇలా చూడడానికి అయితే ఉంటుంది. టీవీ డిజైన్ అయితే అట్రాక్టివ్గా ఉంది, చూడడానికి మీకు చాలా బెటర్గా ఉంటుంది. చూడొచ్చు, మీకు డిజైన్ అంతా కూడా మీకు చాలా బెటర్గా అయితే ఉంటుంది. స్క్రీన్ మీద చూడొచ్చు, ఎటువంటి బెజల్స్ అయితే ఉండవు, స్క్రీన్ బెజల్స్ వస్తుంది, చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా మీకు మెటల్ బిల్డ్తో వస్తుంది. మదర్ బోర్డ్ ఏరియా ఒకటి మీకు ప్లాస్టిక్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది సేమ్ లైక్ మోటరోలా ఎన్విజన్ X టీవీ. లోపల మదర్ బోర్డు కూడా సేమ్, మేము ఓపెన్ చేసి చూసాం. రెండింటిని సేమ్ డిజైన్ ఉంది. పోర్ట్స్ కూడా ఈఆర్కి సపోర్ట్ లేదు, సేమ్ పోర్ట్స్ ఉన్నాయి. ఇంటర్పాప్ ఇలా ఉంది, రెండు ఓపెన్ చేస్తే సేమ్ మదర్ బోర్డ్. అది ఆ QLEDకి ఈ QLEDకి బట్ చిన్న డిఫరెన్స్ అయితే ఉంది. అది మదర్ బోర్డులో కాదు, జస్ట్ మీకు ఏదైతే ప్యానల్ యూజ్ చేస్తారో ప్యానల్ అనమాట. అంతే. వీళ్ళందరూ ఎలా ఉంటారంటే మరి వీళ్ళు చేస్తారా, మరి మోటార్లా చేస్తుందా, లేకపోతే వీళ్ళు చేస్తున్నారా, వీళ్ళిద్దరు కలిసి వేరే వారి దగ్గర చేయించుకుంటున్నారా మనకు తెలియదు. కానీ ఇదంతా కూడా ఒక దగ్గర మాల్ చేసి దాని మీద ముద్రేసి తీసుకొచ్చుకునే ఒక విధానం అనమాట. అది ఎవరెవరిని ముద్ర చేస్తున్నారనేది నేను ఈ బ్రాండ్ అయితే తక్కువ చేయట్లేదు, ఇంకో బ్రాండ్ లేపట్లేదు. సో ఏ బ్రాండ్ చేస్తుందో నాకైతే తెలియదు, బట్ నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నాను. ఇవన్నీ కూడా అదే మాల్, ఎవడో దానికి మార్క్ వేసుకొని చేసుకొచ్చే బ్రాండ్ అనమాట. R&D చేసి తీసుకొచ్చే అయితే నాకైతే అనిపించలేదు. మేబీ ఈ బ్రాండే ఒకవేళ ఒరిజినల్ బ్రాండ్ అయి ఉంటే వీళ్ళు R&D చేసి తీసుకొచ్చి ఉండొచ్చు. సో ఫస్ట్లీ మనం ఇవన్నీ పక్కన పెడితే బిల్డ్ క్వాలిటీ, డిజైన్ అయిపోయింది. మనం ఇంకా మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది పిక్చర్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మనకి ఇందులో వచ్చేసి QLED ప్యానల్ అయితే యూజ్ చేశారు. సో పర్టికులర్గా ఈ QLED ప్యానల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్ బ్రైట్నెస్ మాత్రం మనకి అరౌండ్ మిడిల్లో నాకు 369 370 నిట్స్ అయితే వచ్చింది. కార్నర్లో వచ్చేసి మనకి అరౌండ్ 245 నిట్స్ అయితే వచ్చింది. పర్లేదు, బ్రైట్ ప్యానల్ అయితే యూజ్ చేశారు. బ్రైట్నెస్ అనేది మీకు చాలా బ్రైట్గా అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ కలర్స్ అనమాట. కలర్స్ విషయానికి వస్తే మాత్రం పర్లేదు, మంచి కలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో చూడడానికి మీకు పంచర్ కలర్స్ అయితే ఉంటాయి. బట్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే కొన్నిసార్లు ఒరిజినల్ కలర్ కంటే వేరే కలర్కి డీవియేట్ అయితే అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైం కాదు, ఏదో ఎస్పెషల్గా బ్లూ కలర్ బ్లూ కలర్ కాకుండా రిమైనింగ్ కలర్స్ అన్ని నాకు బాగానే కనిపించాయి. బ్లూ అనేది కొన్నిసార్లు డార్క్ బ్లూ కాస్త స్కై బ్లూ అవడం ఇట్లాంటి ఎప్పుడు తెలుస్తుందంటే మీరు ఒక్కళ్ళు ఈ టీవీ కొనుక్కొని ఈ టీవీలో వీడియో ప్లే చేస్తే మీకు అర్థం కాదు. నేను ఇన్ని టీవీస్ కొని పర్చేజ్ చేసి సైడ్ బై సైడ్ కంపారిజన్ చేశాను. ఇప్పటివరకు ఆ వీడియో చూడకపోతే చూడండి. 12-13 టీవీలు మేము ఎట్ ఏ టైం కంపేర్ చేసి సెమీఫైనల్, ఫైనల్ లాగా తీసుకొని వచ్చాం. ఆ టీవీలో మీకు ఈ టీవీ మీరు పర్చేజ్ చేయొచ్చా, ఇది ఏ పొజిషన్లో ఉంటుంది, దీంట్లో కాన్స్ ఏంటి, వాటిలో ప్రోస్ ఏంటి, వీటిలో ప్రోస్ ఏంటి, వాటిలో కాన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తమ్నేల్ ఇదైతే ఉంటుంది. ఇప్పటివరకు ఆ వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. మీకు చాలా ఎక్సలెంట్ ఏమంటారు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఆ వీడియోలో. మీకు అటువంటి వీడియో తెలుగులోనే కాదు వేరే ఏ లాంగ్వేజ్లో అవైలబుల్ ఉండదు. మేబీ హిందీలో అవైలబుల్ ఉండొచ్చు, ఎందుకంటే మన హిందీ ఛానల్ షురూ అయింది కాబట్టి అందులో ఉంటుంది. ఇప్పటివరకు హిందీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ టీవీ చెప్పాను కదా కొంచెం పంచియర్ సైడ్ ఉంటుంది, చూడడానికి అట్రాక్టివ్గా ఉంటే కలర్ చాలా బెటర్గా అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాతకి కొన్నిసార్లు బ్లూయిష్ ఒకటి కొంచెం అటు అవుతూ ఉంటుంది. అండ్ కలర్ టోన్ విషయానికి వస్తే లిటిల్ వామ్గా ఉంటుంది. లిటిల్ అంటే మీరు నోటీస్ కూడా చేయరు. అన్ని టీవీస్ పర్ఫెక్ట్ ఉన్న టీవీలు 5 టీవీలు పక్కన ఈ 6 టీవీ పెడితే నాకు ఇది వామ్ అనిపించింది తప్పితే ఈ టీవీ చూసేటప్పుడు నాకు ఎప్పుడు ఒంటరిగా ఈ ఒక్క టీవీ చూసినప్పుడు నాకు వామ్ అని అయితే అనిపించలేదు. అది టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, నేను అలా అయితే అనిపించలేదు. వాటి పక్కన పెట్టినప్పుడు లిటిల్ బిట్ వామ్ అనేది అర్థమవుతుంది. అంటే కంపేర్ చేసినప్పుడు మాత్రం మనకి తెలుస్తుంది
లిటిల్ బిట్ వేరియేషన్ అని 1%గా మీరు దీన్ని చూస్తే మీకు ఆ వామ్నెస్ కూడా కనిపించదు. అండ్ ఆ తర్వాతకి వివింగ్ యాంగిల్స్ మర్చిపోయిన బ్లాక్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మీకు డీపర్ బ్లాక్స్ ప్రొవైడ్ చేస్తుంది. వివింగ్ యాంగిల్స్ కూడా మీకు చాలా బాగుంటుంది. 130 degreesలో అసలు మీకు షేడ్ ఉండదు. ఒకవేళ మీరు 160 degreesలో చూస్తుంటే మాత్రం మీకు 10 to 20% షేడ్ ఉంటుంది. అంతకుమించి మేజర్ షేడ్ కూడా ఉండదు. అదొక మంచి విషయం. ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. కొన్నిసార్లు మీకు కొన్ని ఒరిజినల్ కలర్స్ కాస్త వేరే కలర్లా కనిపిస్తాయి తప్పితే అంతకు మంచి నాకు డిస్ప్లే క్వాలిటీలో ఇష్యూ లేదు. అండ్ ఇక డిస్ప్లేలో 1 more Pro వచ్చేసి మీకు ఇది మ్యాటీ డిస్ప్లేతో వస్తుంది. సో మ్యాటీ డిస్ప్లే అంటే ఏంటంటే మీకు డైరెక్ట్గా ఫ్లాష్ లైట్ వేసినా సరే మీకు అంత పెద్ద రిఫ్లెక్షన్ రాదు. మిగతా అన్ని గ్లాసీ డిస్ప్లేతో వస్తాయి కాబట్టి రిఫ్లెక్షన్ వస్తుంది. ఇందులో అదొక మంచి విషయం. ఒకవేళ మీరు హెవీ లైట్ కండిషన్లో వాడతారు, ఎక్కువ సన్లైట్ వస్తుంది, నెంబర్ ఆఫ్ విండోస్ ఉన్నాయి, సీలింగ్ లైట్స్ ఇట్లాంటి కొంచెం ఆఫీస్ లాంటిది కమర్షియల్ స్పేసెస్లో యూజ్ చేస్తారంటే ఈ టీవీ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆ రిఫ్లెక్షన్స్ అనేది ఉండవు. బట్ ఎట్ ద సేమ్ టైం ఇంట్లోకి తీసుకుంటే మాత్రం మీరు మినిమం వివింగ్ డిస్టెన్స్ అనేది 6 feet మెయింటైన్ చేయాలి టీవీ నుంచి. లేదంటే మాత్రం మీరు దగ్గర నుంచి చూస్తే నేను ఇక్కడ చూపించడానికి ట్రై చేస్తాను బీరోస్లో. దగ్గర నుంచి చూస్తే మీకు వేరే ఏ టీవీలో పిక్సెల్స్ కనిపించవు కానీ బట్ ఈ టీవీలో నేను టెస్ట్ చేసిన 12 టీవీలో కనిపించావు. ఈ 13 టీవీలో పిక్సెల్స్ మీకు ఏర్పడతాయి దగ్గర నుంచి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆ మ్యాటీ డిజైన్ వల్ల ఏమో తెలియదు కానీ కొంచెం పిక్సెల్స్ కనిపిస్తూ ఉంటుంది. మినిమం 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మీకు వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ పిక్చర్ క్వాలిటీ ఈ టీవీ అయితే మీకు ఆఫర్ అయితే చేస్తుందన్నమాట. అండ్ అడాప్టివ్ బ్రైట్నెస్ సెన్సార్ అయితే ఉంటుంది. ఆటోమేటిక్గా సిచ్యువేషన్ లైటింగ్ బట్టి మీకు బ్రైట్నెస్ అయితే అడ్జస్ట్ అవుతుంటుంది. ఓవరాల్ పిక్చర్ క్వాలిటీ గురించి చెప్తే మాత్రం పర్లేదు, బాగుంది. అండ్ మీరు పిక్చర్ క్వాలిటీ పరంగా అండ్ హెవీ లైట్లోకి కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇంట్లోకి అయితే గుర్తుపెట్టుకోండి వివింగ్ డిస్టెన్స్ అనేది చూసుకోండి, అదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఆ తర్వాతకి మనం పిక్చర్ తర్వాతకి ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఆడియో లౌడ్నెస్ బాగుంది కానీ ఆడియో క్వాలిటీ ఒకసారి వినండి, మీకు అర్థమవుతుంది. సో విన్నారు కదా, ఒక బాక్సీ టైప్ ఆడియో అయితే వస్తుందన్నమాట. సో ఆడియో క్వాలిటీ ఇంప్రూవ్ చేయాల్సింది, అంత బెటర్ ఆడియో క్వాలిటీ అయితే మనకి ఇందులో చూడడానికి అయితే లేదు. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే మాత్రం అఫ్కోర్స్ ఇది మీకు గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది. Android 11 ఆపరేటింగ్ సిస్టమ్ మీద బేస్ అయిన గూగుల్ టీవీ ఓఎస్ అనమాట. సో మీకు అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇందులో మీకు కింద అబ్జర్వ్ చేశారు కదా ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్తో వస్తుందన్నమాట. సో దట్ మీరు దూరంగా ఉండనే సింపుల్గా మీరు రిమోట్ యాక్సెస్ లేకుండా కూడా సింపుల్గా హే గూగుల్ అంటే మీకు టీవీ రెస్పాండ్ అవుతుంది. ఓపెన్ యూట్యూబ్ అని కానీ లేకపోతే ఓపెన్ నెట్ఫ్లిక్స్ అని కానీ ఇంకేదైనా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కానీ ఎవ్రీథింగ్ మీరు త్రూ వాయిస్ కమాండ్ వితౌట్ రిమోట్ ప్రెస్సింగ్ మీరు ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్స్ ద్వారా అయితే చేయొచ్చు. చాలా యాక్యురేట్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇందులో అయితే నాకు చాలా బాగా నచ్చింది, అది చాలా అంటే చాలా యాక్యురేట్గా ఉంది. అండ్ ఓవరాల్ యూజర్ ఇంటర్ఫేస్లో కూడా నాకు ఎటువంటి ల్యాగ్స్ మేజర్ ఇష్యూస్ అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ కొంచెం స్మూత్గానే ఉంది. యూజర్ ఇంటర్ఫేస్లో కూడా నాకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ ఇక రిమోట్ విషయానికి వస్తే మాత్రం చూడొచ్చు మీకు సేమ్ చెప్పాను కదా మోటర్లో ఇది సేమ్ టీవీ అనమాట, సేమ్ రిమోట్. జస్ట్ ఇక్కడ కుకా అని ఉంటుంది, అక్కడ మోటర్లోనే ఉంటుంది. దట్స్ ఇట్. వాయిస్ అసిస్టెంట్ బటన్ ఉంటుంది, నెట్ఫ్లిక్స్ షార్ట్ కట్ ఉంటుంది, ప్రైమ్ వీడియో ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి వేరే కీ ఉంటుంది అనమాట షార్ట్ కట్కి. దీనికి మీరు ఏదైనా సరే అసైన్ చేసుకోవచ్చు. ఆహా కావాలంటే ఆహా, హాట్స్టార్ కావాలంటే హాట్స్టార్, ఏదైనా సరే మీకు కావాల్సింది మీకు నచ్చిన అప్లికేషన్ ఎక్కువగా ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేది అది మీరు ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. రిమోట్ క్వాలిటీ పర్లేదు, బాగానే ఉంది. రిమోట్ ఒకవేళ ఎక్కడ తప్పిపోయినా సరే మీరు ఇక్కడ ఇందులో స్పీకర్ ఉంటుంది, దీన్ని మీరు ఈజీగా ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. అదొక మంచి విషయం. అండ్ వారంటీ విషయానికి వస్తే మాత్రం కేవలం 1 year ఇస్తున్నారు. ఇది ఒకటే నాకు ప్రాబ్లం. కుకా లాంటి బ్రాండ్స్ ఎస్పెషల్గా కొంచెం అంటే ఏమంటారు సర్వీస్ కొంచెం తక్కువగా ఉండి అండ్ ట్రస్ట్ తక్కువ ఉన్న బ్రాండ్స్ ఏమైనా చేయాలంటే వాళ్ళ ప్రొడక్ట్ మీద అంత నమ్మకుంటూ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే అట్లీస్ట్ 2 years వారంటీ ప్రొవైడ్ చేస్తే 25,000 పెట్టుకుంటున్నాం కాబట్టి 25,000 పెట్టుకుంటున్నాం. మినిమం 2 years మనం ఏమంటారు చీకు చింత అంటారు కదా, ఎటువంటి టెన్షన్ లేకుండా ఉండొచ్చు. బట్ వీళ్ళు 1 year వారంటీ ఇస్తే కొంచెం భయం వేస్తుంటుంది ఇట్లాంటి బ్రాండ్స్ కొనేటప్పుడు. సో మీరేమంటారు, ఇట్లాంటి బ్రాండ్స్ అట్లీస్ట్ 2 years వారంటీ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. సర్వీస్ అంటే ప్రతి బ్రాండ్ మనకి ఆన్సైట్ వారంటీయే కాబట్టి ఇంటికి వచ్చి చేసేస్తారు. మేబీ డిలే అవ్వచ్చేమో. ఎల్జీ, సోనీ, సామ్సంగ్ లాంటి బ్రాండ్స్ మీకు 1-2 daysలో వస్తే వీళ్ళు వారానికి రావచ్చేమో. ప్యానల్ లాంటి ఇట్లాంటి రిప్లేస్ చేయాలంటే 30 days తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే వియూతో నాకు ఎక్స్పీరియన్స్, వియూ టీవీ నేను ప్యానల్ రిప్లేస్ చేసినందుకు నాకు 30 days టైం పట్టింది. ఇప్పుడు కాదండి, గత 3.5-4 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఎలా ఉందనేది నాకు ఆ పరిస్థితి అయితే రాలేదు, నేను చేయించలేదు. ఇది ఓవరాల్గా ఈ టీవీ గురించి. అండ్ ఇక పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం 3 HDMI పోర్ట్స్ ఉంటాయి అండ్ 2 USB పోర్ట్స్ ఉంటాయి. HDMI పోర్ట్లో నాకు నచ్చింది ఏంటంటే ఒకటి ఆర్క్ సపోర్ట్తో వస్తుంది, కేవలం ఆర్క్ సపోర్ట్తో వస్తుంది, ఈఆర్క్ సపోర్ట్ అయితే లేదు. ఎన్హాన్స్డ్ ARC ఇవ్వాల్సింది, అదైతే మనకి ఇందులో చూడడానికి అయితే లేదు. అండ్ ఇక దీని ప్రైస్ 25,000 రూపాయలకి మనం తీసుకోవచ్చా అంటే మాత్రం చెప్తున్నాను కదా, ఇక్కడ కాన్స్ చెప్తాను, ప్రో చెప్తాను, ఆప్షన్ ఈజ్ యువర్స్. ఫస్ట్లీ మనం ప్రోస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం గుడ్ పిక్చర్ క్వాలిటీ ఉంటుంది, మ్యాటీ డిస్ప్లే ఎస్పెషల్గా అవుట్డోర్ కండిషన్లో బాగుంటుంది, ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ బడ్జెట్లో యూజువల్గా మనకి వేరే బ్రాండ్లో చూడడానికి ఉండవు. అండ్ కాన్స్ విషయానికి వస్తే మాత్రం యావరేజ్ ఆడియో ఉంటుంది, ఆడియో క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయకండి.
కేవలం 1 year వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు ఇట్లాంటి బ్రాండ్ నుంచి వచ్చినప్పుడు. అండ్ ఇయర్కి సపోర్ట్ చూడడానికి లేదు. అండ్ అలానే మనకి వివింగ్ యాంగిల్స్ అనేది వివింగ్ యాంగిల్స్ కాదు, వివింగ్ డిస్టెన్స్ అనేది మినిమం 6 feet మెయింటైన్ చేయాలి, లేదంటే మాత్రం మనకి వివింగ్ ఎక్స్పీరియన్స్ అనేది బాగాలేదు. 6 feet మెయింటైన్ చేస్తేనే బాగుంటుంది, అది బ్రెయిన్లో పెట్టుకోండి. అండ్ ఫైనల్లీ బ్రాండ్ వాల్యూ 24,000కి మనకి వేరే వెల్ నోన్ బ్రాండ్స్ లైక్ వియూ కానీ లేకపోతే హైసెన్స్ కానీ మోటార్ల నుంచి కూడా ఉన్నాయి. ఓకే, అందులో ఏది బెటర్ అనేది మనం దట్స్ ఎ డిఫరెంట్ డిబేట్. బట్ అట్లాంటి బ్రాండ్స్ కూడా అవైలబుల్ ఉన్నప్పుడు వీళ్ళు కొంచెం బెటరే ప్రొవైడ్ చేసిన పిక్చర్ క్వాలిటీ వాళ్ళందరితో కంపేర్ చేస్తే అదైతే చెప్పాలి. ఆప్షన్ ఈజ్ యువర్స్. మీకు కూకా మీద నమ్మకుంటే ఆబ్వియస్లీ తీసుకోవచ్చు. పిక్చర్ క్వాలిటీ అయితే మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. ఇది ఓవరాల్గా కూకా Y73 Pro QLED టీవీ రివ్యూ. ఇది కేవలం 43 inches 65 inches ఉంది, 55 inchesలో అయితే లేదు. ఈ రెండింటి ప్రైస్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా. రెండిట్లో ఏది పర్చేజ్ చేయాలనుకున్నా డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి. అండ్ ఇది కొనేటప్పుడు ఒకసారి ఎందుకని మంచిది బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో చూడండి, దెన్ యూ విల్ గెట్ మోర్ క్లారిటీ. సో ఎనీవే వీడియోని సెలెక్ట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.